నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో పెండింగ్ సమస్యలపై టీకే ఆందోళన తక్షణం పరిష్కరించాలని స్పందనలో వినతి. పెన్షనర్స్ కు కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు ఇవ్వాలి. ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్ల ధర్నా. దేవీ చౌక్ లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. బాలత్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నాం. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడి. అర్హత ఉన్నా కానీ గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న వింత నిర్ణయాల కారణంగా పెన్షన్లకు అనర్హులుగా గుర్తించబడిన వారందరికీ వారి అర్హతను బట్టి అతి త్వరలోనే తమ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకోనుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పలువురికి పెన్షన్లు, ఒక చిరు వ్యాపారికి 4 చక్రాల తోపుడు బండి అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి విద్య, వైద్యం, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి అందుకు భిన్నంగా ఏదైతే గత ప్రభుత్వం కారణంగా పెన్షన్లకు అనర్హులుగా గుర్తించబడిన వారిలో కొంతమంది నిరుపేదలను గుర్తించి వారికి తమ ట్రస్ట్ తరపున పెన్షన్లు అందించామన్నారు. అలాగే తమ కష్టం మీదే జీవిస్తానన్న ఒక చిరు వ్యాపారికి 4 చక్రాల తోపుడు బండిని అందజేయడం జరిగిందన్నారు. తమ ట్రస్ట్ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా గత ప్రభుత్వం కారణంగా అర్హత ఉండి కూడా పెన్షన్లు కోల్పోతున్న వారందరికీ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో అర్హులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి శెట్టిబలచ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు మరకుర్తి రవి యాదవ్, కోకోనట్ వాసు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, మళ్ల వెంకటరాజు, మొకమాటి సత్యనారాయణ, బేసరి చిన్ని, చింతపల్లి నాని, కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, తుళ్లి పద్మ, మదీనా తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వైద్యానికి, విద్యకి, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాం. వైద్య, విద్యం, క్రీడలు. కానీ ఈ రోజున దానికి భిన్నంగా ఈరోజు మీరు గమనించవచ్చు, ఇచ్చిన వారందరూ కూడా వీళ్ళందరూ కూడా పెన్షన్కి అర్హులు. అనేకమైన షరతులు పెట్టి వీళ్ళందరినీ కూడా అనర్హుల కింద చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడంతో పాటు అతి దగ్గరలో కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు గతంలో అనేకమైన షరతులతో అర్హులను అనర్హులు చేసిన వారందరికీ కూడా మంజూరు చేసే కార్యక్రమం మేము మొదలు పెడతా ఉన్నాం. ఆలోపు కొంతమందిని మా ట్రస్ట్ ఒక పరిధిలోపు కొంతమందిని ఎంచుకొని ఈరోజు వారందరికీ కూడా పెన్షన్ రూపాన మా ట్రస్ట్ నుంచి ఆ సొమ్ముని ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వినే చూసే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు దగ్గరలో మంజూరు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా అయ్యేలోపు మా వంతు సహకారం అందించాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటితో పాటు ఒక తోపుడు బండి కూడా, ఏదైతే వ్యాపారం మా కాళ్ళ మీద మేము నిలబడతాం, వయసుతో సంబంధం లేదు, మేము కష్టపడతామని ముందుకొచ్చి అడిగినందుకు వారికి కూడా ఈ యొక్క తోపుడు బండిని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మాకేమన్నా సాయం చేయండి, మేమేమన్నా కూరగాయలు అమ్ముకుంటామా అనేసి ఈ బండి అడిగినప్పుడు అన్నీ పెద్ద మనసు చేసుకుని ఈ బండి ఇవ్వడం ఈరోజు జరుగుతుందండి. అలాగే అనేక భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక మందికి వాళ్ళ ఫంక్షన్ కార్యక్రమం వాళ్ళకి అర్హులైనా సరే పెద్ద వయసు చూసి మొత్తం ఆ ఫంక్షన్ అంతా తీసేశారండి. అటువంటి వారందరినీ చూసి అలా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆదిరెడ్డి అప్పారావు గారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఆ ఫంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తున్నాను. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నెలకొల్పనున్న మురికి కాలువల నీరు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వీరేశలింగం పురమందిరం ప్రారంభం తదితర విషయాలపై పీకే విశ్వేశ్వరరెడ్డి వినతి పత్రం అందజేశారు. దానవాయిపేట గాంధీ పార్క్ ప్రారంభం, గోదావరి రేవుల నీటిలో చెత్త గురించి సీతంపేట వాటర్ ట్యాంకుల సెంటర్లో గల రోడ్డు మధ్యన ఉన్న సర్కిల్ని తీసి అక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీస్ స్టేషన్ నుండి
రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో రైల్వే అండర్ గ్రౌండ్ దగ్గర వాటర్ నిలబడకుండా చూడాలని టీకే కోరారు. దానికి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్పందిస్తూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పుష్కరాలకి ముందే కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకువస్తామని, వీరేశలింగంపురం మందిరం టూరిజం శాఖలోకి వస్తుంది కాబట్టి టూరిజం శాఖ మంత్రితో మాట్లాడి దాని ప్రారంభోత్సవానికి కార్యాచరణ చేస్తామని, దానవాయిపేట గాంధీ పార్కును బుధవారం నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గోదావరి నది దగ్గర ఉన్న ఘాట్లో ఉన్న చెత్తను తీయడానికి స్కిమ్మర్ మెషిన్ ఆర్డర్ పెట్టారని, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ నిల్వను పంపుల కెపాసిటీ పెంచి ఆవలోకి నీటిని తోడేటట్టు చూస్తామని, పేపర్ మిల్లు సీతంపేట వాటర్ ట్యాంకుల దగ్గర గల సర్కిల్ని తీసివేసి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలకు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అమీర్ పాషా, క్వారీ ఏరియా ఎస్సీసీఎల్ అధ్యక్షులు శేషుబాబు, అబ్దుల్లా షరీఫ్, క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు జాల నటరాజ్, ఏపీపీఎంఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్వీవి రెడ్డి, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి ఈ సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో 46 రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్లకు సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్గా 95.50 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు. దీనివల్ల ఏంటంటే రాజమండ్రిలో రోజుకి 70 MLD పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు. తిరిగి ఒక 60 MLD వాటర్ మనకి ఎఫ్లూయెంట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది. అలా ఎఫ్లూయెంట్ కింద వచ్చేసిన వాటర్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని మనకి మళ్ళా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్, ఈ ఎస్టీ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి అది వీరేశలింగపురం మందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ మద్దూరి సుబ్బారావు గారు, భాస్కర్ రామ్ గారు ఒక వర్గం, అలాగే ఆకుల వీర్రాజు గారు, జగన్నాథ్ వెంకటరెడ్డి వాళ్ళ వర్గం. ఈ 2 వర్గాల మధ్య వీరేశలింగం గారు ఏదైతే వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పెట్టేది జరగట్లేదు. అది మా మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో లేదండి. ఇది మన వీళ్ళ అండర్లో ఉంది, మన టూరిజం డెవలప్మెంట్ అండర్లో ఉంది అని చెప్పారు. నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గేష్తో మాట్లాడి త్వరలోనే అది వీరేశలింగపురం మందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకునే వాళ్ళకి, టీటీ ఆడుకునే వాళ్ళకి, నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. అలాగే రాజమండ్రి దానవాయిపేటలో గాంధీ పార్క్ ఉంది. 2.5 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ని సంవత్సరం క్రితమే కంప్లీట్ చేశారు. కానీ ఈవేళ వరకు ఓపెనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ చాలామంది ఉదయం 200-300 మంది వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే, లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానవాయిపేట గాంధీ పార్కు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది. మన గతంలో రోడ్ కంపరేల్ బ్రిడ్జి నుంచి వాల్వో బస్సులు వెళ్ళి, కానీ ఇప్పుడు 4-వే నుంచి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి రావడం వల్ల ఇటు మల్లయ్యపేట, సీతంపేట, కంపల్సరీ నుంచి ఇలాగా మనకి వాల్వో బస్సులో పొద్దున్నే ఒక 50 వాల్వో బస్సులు వస్తున్నాయి. అదే టైంలో తిరుమల బస్సులు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు అందరూ కూడా. రీసెంట్గా మా స్కూల్ బస్సును కూడా వాల్వో బస్సు గుద్దింది. దాని మీద కూడా మాట్లాడితే ఈ సీతంపేట సెంటర్లో ఉన్నటువంటి సర్కిల్ని తీసేసి ఐమాక్స్ లైట్లు టవర్ వేసేస్తామండి, ఆ సర్కిల్ తీసేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అండర్ గ్రౌండ్లో వర్షం వస్తే చాలు వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి జనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. దాని మీద కూడా మాట్లాడితే ఆల్రెడీ పంపింగ్ సిస్టమ్ పెట్టాం ఆవులకు పంప్ చేయడానికి. పంపుల కెపాసిటీ సరిపోయినట్టుగా లేదు. ఆ పంపుల కెపాసిటీ మార్చి ఎయిర్ కెపాసిటీకి పంపులు పెడతామని కూడా
చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రిటైల్ పెన్షనర్స్ అసోసియేషన్ 5 జిల్లాల సభ్యులు ఈపీఎఫ్ ఆఫీస్ వద్ద అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సోమేశ్వరరావు, సిహెచ్ మోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చాలని పెన్షన్తో చాలా ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాను ఉద్దేశించి ఏపీఆర్పీఏ రాష్ట్ర నాయకులు కె సత్యరాజు, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమరాజు, అజయ్ కుమార్, రామదాసు, కృష్ణారావు, ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా పెన్షన్ పెంచడం లేదని, ఈ చాలని పెన్షన్తో వృద్ధాప్యంలో బ్రతకడం చాలా కష్టమని, పెరుగుతున్న ధరలకు ఈ పెన్షన్కు అసలు పొంతనే లేదని, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది మానసిక వేదనకు గురై అర్ధాంతరంగా చనిపోతున్నారని, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణమని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి చనిపోయిన పెన్షనర్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో మా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టు దేశాల్లోనూ అభివృద్ధి చెందిన దేశాల్లో పెన్షనర్స్ బాధ్యత ప్రభుత్వం అధీనంలో ఉంటుందని, కానీ భారతదేశంలో పెన్షనర్స్ను అసలు మనుషులుగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏ ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని, రైల్వే ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలని, భార్యాభర్తలిద్దరికీ వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు పిఎఫ్ రీజనల్ కమిషనర్ మనోజ్ కుమార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, అమలాపురం, ఏలూరు, భీమవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి అధిక సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000, అలాగే హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు జరిపి ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ పరిష్కారం చేయాలని, వాడందరికీ నోటీసులు పంపించాలని, అలాగే ఏవైతే ఎగ్జామ్టెడ్, నాన్ ఎగ్జామ్టెడ్ అనే కారణంతో నిలుపుదల చేశారో ఆ వాటిలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణాలు రద్దు చేసింది. ఆ రాయితీని పునరుద్ధరించాలని, అలాగే ఈపీఎఫ్ 95 పెన్షనర్ల కుటుంబాలకి మరి వాళ్ళంతా వయోవృద్ధులైనటువంటి వాళ్ళకి వైద్య సదుపాయం అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అనుమతించాలనే డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నది. పైపెచ్చి జీఎస్టీ ద్వారా దేశంలో ప్రతి నెల 1,80,000 కోట్ల రూపాయలు రాబడుతున్నారు. వీటన్నిటిలోని పెన్షనర్ల పాత్ర ఉన్నది. అంచేత ఈ పెన్షనర్లు కట్టినటువంటి కంట్రిబ్యూషన్ కూడా 7,35,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద 15,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ వస్తుంది. అందులో కేవలం 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఖర్చు పెడుతున్నారు. మిగిలిందంతా మళ్ళీ అక్యూములేట్ అవుతుంది. మరి ఆ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధుల కోసం వినియోగించడం, షేర్ మార్కెట్కి తరలించడం, ఇటీవల షేర్ మార్కెట్ కుదేలై ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయాయో చూస్తున్నారు. అంటే దేశంలో ఓట్లు వేసి గెలిపించి ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అవలంబిస్తుంది. ఈ రాజమండ్రి రీజనల్ ఆఫీసు పరిధిలో ఉన్న 5 జిల్లాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వారి అందరి సహకారంతో ఈవేళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఫస్ట్ నుంచి మేము చెప్తున్నదే మా డిమాండ్స్. 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలి మినిమం పెన్షను, అలాగే హయ్యర్ పెన్షను అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అమలు జరపాలి. అలాగే మరి వైద్య సదుపాయం కల్పించాలని, తర్వాత రైల్వేలో రాయితీలు కల్పించాలని, వివిధ సమస్యలు పర్సనల్గా ఆర్టీసీ నుంచి, వివిధ కార్మిక వర్గాల నుంచి, కార్మికుల నుంచి కూడా పర్సనల్గా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పిఎఫ్ ఆఫీసులో ఆ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది. రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు సోమవారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ప్రతిష్టాత్మక దేవి చౌక్లో 91వ సంవత్సరం దేవి నవరాత్రి వేడుకలు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల విందుగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. 5వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు సారథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దేవి చౌక్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ఎటు చూసినా భక్తుల సందడిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పంతం కొండలరావు తదితర రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ దేవి చౌక్లో శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆ అమ్మవారి దయతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజానగరం మండలం పాలచర్ల గ్రామానికి చెందిన బిందు భాస్కర్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది, రఘునాథపురం గ్రామానికి చెందిన కె శ్రీను ఆధ్వర్యంలో 20 మంది బీజేపీలో చేరారు. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు కండువాలు వేసి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త నిబద్ధతతో, క్రమశిక్షణతో, నిస్వార్థంగా పనిచేయటకు సిద్ధపడి పార్టీలోకి జాయిన్ అవుతున్నారని, జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు వర్మ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరకొండ వీరణ చౌదరి, కో కన్వీనర్ అడబాల గణపతిరావు, మండల బీజేపీ అధ్యక్షుడు ఆళ్ల శివనాగరాజు, ఉల్లి శివ, కాలిపు సత్యసాయిరాం, బొరుసు వెంకటేశ్వరరావు, గూడపాటి జయరాం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఆలోచనతో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతుంది. ఈ మధ్యన కేంద్ర మంత్రులు, అటు మన కేబినెట్ మంత్రి గారు, ఎయిర్పోర్ట్ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన వచ్చిన తర్వాత అన్ని ఎయిర్పోర్ట్లని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్షతో రాజమండ్రి కూడా రావడం జరిగింది. అలానే విశాఖ ఎయిర్పోర్ట్ను కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం, విశాఖ రైల్వే జోన్ను కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేత స్థలాన్ని కేటాయింపు చేసేటువంటి అంశంలో కానీ, అలానే వర్మ గారు వారి ఇండస్ట్రీ మినిస్ట్రీకి సంబంధించి, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, స్టీల్ మినిస్ట్రీకి సంబంధించి కూడా స్టీల్ ఫ్యాక్టరీని, ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా ఇక్కడ ఉంచేటువంటి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద గట్టిగా వారు ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మానికి ఒక ప్రాచుర్యాన్ని ఇచ్చేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వాస్తవమైనటువంటి అంశాలతో మాట్లాడుతున్నాను. నేను రివోల్ట్ అయ్యారని నేను అన్నాను. సనాతన ధర్మం ఏంటి, మిగతా మతాలకి సనాతన ధర్మానికి ఉన్న తేడా ఏంటి అనేటువంటి అంశాల్లో మాట్లాడుతూ, ఇలాంటి విషయాలు కొన్ని జరిగితే హిందువులు కాకుండా వేరే మతాలైతే ఏ విధంగా స్పందిస్తాయి అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో 10వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలో పాల్గొన్నారు. పల్లకీ సేవ అనంతరం నాట్య కళాకారులకు మార్గాని చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జ్ఞాన సరస్వతి పీఠంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని, దేశంలోనే మంచి ప్రజాదరణ కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందడం ఖాయమన్నారు. దేవీ నవరాత్రులు సందర్భంగా ఇవాళ 4వ రోజున సరస్వతీదేవి ఆలయము గోదావరి నదీ తీరాన మరి ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా తోట సుబ్బారావు గారు వారి యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి నవరాత్రులకు కూడా చాలా వైభవంగా చేస్తారు. మరి ఇవాళ ఈ ఒక కార్యక్రమం చూస్తుంటే సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉన్నారా అన్న విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి పిల్లలందరితో కూడా నాట్యం చేయించి వాళ్ళకందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మరి రాజమహేంద్రవరమే కళలకు పుట్టినిల్లు. మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి దైవ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం ఎప్పుడు కూడా ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దైవ కార్యక్రమాలు చేసే ప్రజలు కూడా ఇక్కడ ఎంతో మక్కువ చూపించడం కూడా చాలా ఆనందదాయకం. ఓం శ్రీ మాత్రే నమః. రాజమండ్రి నగరానికి జ్ఞానసరస్వతి పీఠం అపురూప నిర్మాణం జరుగుతుంది. రానున్న రోజుల్లో మహాక్షేత్రం అవ్వాలని ఆశిస్తూ
ఈ ఆలయం తెలుగులో 50 అక్షరాలు 56 అధిష్టాన దేవతలు ఒక దేవత రూపాలు అలా సూచ్యమ్మా. అది చాలా అపరూపమైన ఇది. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో కూడా ఎక్కడ ఒక అక్షరం ఒక దేవత, ఆ దేవత వర్ణం బట్టి చేయించాం. అధిష్టాన దేవతలు. అలాగే ఈ ఆలయంలో సప్తమాతృలు, పంచకన్యలు, నవదుర్గలు, ద్వాదశ సరస్వతులు, 108 స్త్రీ దేవతామూర్తులు, వినాయకుడు కూడా స్త్రీ రూపంలో గణేష్ని ఈ ఆలయం అపురూపంగా నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. అప్పుడు అందరూ రాయమండ్రి ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని చూసి ఆనందించాల్సి కోరుతున్నాం. స్థానిక ఏవి అప్పారావు రోడ్డులో గేల్ కార్యాలయం ఎదుట వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ తల్లి ఆలయంలో 14వ శ్రీదేవి శరన్నవరాత్రి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద కటారినగర్ శ్రీనుస్వామి, పక్కుర్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించింది. అనంతరం భజన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం లక్ష్మణ్ కుమార్, ఎస్ ప్రసాదరావు, ప్రభాకర్, భానేష్, కె గణేష్, టి శ్రీనివాస్, ప్రకాష్ బి ప్రసాద్, సుభాష్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో దసరా మహోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ప్రతిరోజు భవానీ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకి సుమారు 500 నుంచి 600 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఆ కృష్ణస్వామి దయతో గురువారం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, సోమవారం 5వ రోజు కూడా భవానీ భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయం వద్ద ప్రసాద వితరణ జరుగుతుందని, భవానీ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో పెండింగ్ సమస్యలపై టీకే ఆందోళన తక్షణం పరిష్కరించాలని స్పందనలో వినతి. పెన్షనర్స్ కు కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలు ఇవ్వాలి. ఈపీఎఫ్ కార్యాలయం వద్ద పెన్షనర్ల ధర్నా. దేవీ చౌక్ లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. బాలత్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు. భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నాం. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.